నమస్కారం PCN వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎస్వి సెట్ కు తరలించడం జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి తెగబడ్డ వైసీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకొని గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు తిరుపతిలో కూటమి గెలుపు స్పష్టంగా కనిపిస్తోంది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ధీమా వార్తల్లోని వివరాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను తరలించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు ఈవీఎంలు మరియు ఎన్నికలకు సంబంధించి మెటీరియల్స్ ను సంబంధిత కౌంటర్లలో జాగ్రత్తగా అందజేయాలని జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణ పూర్తయి తిరిగి ఎస్వి సెట్ స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎంలు చేరుకున్నాయి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 9 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈవీఎంలు మరియు ఎన్నికలకు సంబంధించి మెటీరియల్స్ ను సంబంధిత కౌంటర్లలో జాగ్రత్తగా అందజేయాలని సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు పీఓలను ఆదేశించడం జరిగిందని అన్నారు మంగళవారం కూడా కొన్ని ప్రాంతాల నుండి ఈవీఎంలను జాగ్రత్తగా ఎస్వి సెట్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరుగుతుందని పేర్కొన్నారు చిత్తూరు పూతలపట్టు గంగాధర్ నెల్లూరు పుంగనూరు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు ఇప్పటికే భద్రపరిచామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్ఓలు డాక్టర్ అరుణ శ్రీనివాసులు సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు పీఓలు తదితరులు పాల్గొన్నారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపింది మంగళవారం పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న పులివర్తి నానిపై రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాళ్లతో దాడికి తెగబడ్డారు దీంతో పులివర్తి నాని ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు గన్మ్యాన్ కు రక్త గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాల్లో కాల్పులు జరిపారు అనంతరం టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి పులివర్తి నానిపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం జరిగిన పోలింగ్ తో వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని ఇందులో భాగంగానే పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోకి రాకముందే ఇలాంటి అరాచకాలు చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు కూడా ఆలోచించి టీడీపీ పార్టీ వైపు మొగ్గు చూపి ఓట్ల రూపంలో తమ తీర్పును చెప్పారని పేర్కొన్నారు
ఈ బ్యాగ్ తగిలించుకో వీడియో తీసినా ఫోన్లో నేనే హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నారి గారితో మాట్లాడడం జరిగింది, చూసుకోవడం జరిగింది, సేఫ్ మాట్లాడడం జరిగింది. ఆయనకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఐ టోల్డ్ హిమ్ టు బీ పేషెంట్, వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ వీ విల్ టేక్ ద యాక్షన్ అని చెప్పాము. వాళ్ళ అబ్బాయి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్కి అదే కాల్ ఇవ్వమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఈజ్ 100% సేఫ్. స్ట్రాంగ్ రూమ్ శానిటీకి ఏమీ జరగలేదు. ఇది జరిగింది రోడ్డు మీద. ఇంకా మెటీరియల్ ఈజ్ కమింగ్, వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్. మీరు కూడా అంతా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా రెస్పాన్సిబుల్ మీడియా, మీరు కూడా ఇక్కడ జరిగిపోవాలి. బికాజ్ ఇక్కడ 144 సెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు జరిగితే తప్ప మేము మెటీరియల్ ఆఫ్ పెట్టాము, అది తీసుకొచ్చి మేము పెట్టాలి. ఇట్ ఈస్ ఆన్ ద వే. సో ప్లీజ్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. 100% క్యాండిడేట్ ఈజ్ సేఫ్. ఐ హ్యావ్ స్పోకెన్ టు హిమ్, ఐ హ్యావ్ గివెన్ అష్యూరెన్స్. వీ విల్ గో అకార్డింగ్ టు లా and whoever are involved we will remind them. అంటే ఎంతమంది గుర్తించారు సార్? ఇప్పుడే లాయర్ చేసి వస్తున్నాను. నేను చెప్పిందంటే ఇట్స్ ఏ బ్రీఫింగ్. ఇదే తిరుపతిలో కూటమి గెలుపు స్పష్టంగా కనిపిస్తోందని తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా పోలింగ్లు సజావుగా నిర్వహించేందుకు సహకరించిన కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. 2019 నుంచి అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకుల ఆకడాలు రోజురోజుకి పెరిగిపోయాయని, గత 5 ఏళ్లలో జనసేన నాయకులు ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదన్నారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం సహకారంతో నియోజకవర్గంలో గెలిచి నాయకులకు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఇందుకోసం కృషి చేసిన బీజేపీ టీడీపీ నేతలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు 59% లోపే పోలింగ్ తిరుపతిలో జరిగేదని, అయితే ఈసారి ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని 76% ఓటర్లు ఓటు వేయడం జరిగిందన్నారు. అలాగే ఎన్నికలకు సహకరించిన ఉద్యోగులు, ఓటర్లు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇక్కడ తిరుపతి పుణ్యక్షేత్రంకు అవకాశం వచ్చింది. తిరుపతి ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేను, వారికి ఎల్లప్పుడూ అండగా తోడుగా ఈడే ఉంటా, వారికి నా సహాయ సహకారాలు అందిస్తా. ఎల్లప్పుడూ వాళ్ళకి ఏది జరిగినా వాళ్ళని భద్రతగా కాపాడుకునే బాధ్యత నాకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోదీజీ గారు, బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ తిరుపతి ప్రజలను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి అందరిని కూడా కాపాడుకుంటూ చేసే బాధ్యత నాది అనేసి కూడా తెలియజేస్తున్నా. వీరందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మన నాయకులు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూనక్ గారు,
జనసేన అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఎనలేని ఈ 2 నెలలు కష్టపడారు. వాళ్ళతో పాటు అందరూ కూడా కష్టపడారు. నాయకులందరూ కూడా వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుపతి ప్రజలు ఎలాగా మంచి ఈ ఎలక్షన్లో అధికారం ఉన్నా కూడా అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంతతగా చేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను ప్రజలకు అండగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నా. జై జనసేన. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్లో పోలీసు ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీడి నెల్లూరు నియోజకవర్గంలో పోలింగ్ను అధికారులు దగ్గరుండి ఏకపక్షంగా జరిగేలా చూశారని పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో వైసీపీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ పలుమార్లు ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని, పోలింగ్ అధికారులతో పాటు కింద స్థాయి పోలీస్ శాఖ సిబ్బంది కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ కార్యకర్తలను ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా భయపడారు, కానీ రాత్రి అంతా ఇక్కడ హరి ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత భయంకరంగా సిచ్యువేషన్ ఎస్పీ గారికి చెప్తే కూడా ఎస్పీ అనేది నాకు అర్థం కలప. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసేదానికి వచ్చినాడు, లేకపోతే చంద్రబాబుకి ఏమన్నా ఊడికి చేసేదానికి వచ్చాడు, ఇక్కడికి నాకు అర్థం కల. ఆ మహానుభావుడికి పత్తులు చెప్తే సార్ ఇప్పుడే సార్ యాక్షన్ తీసుకుంటాను. ఆ డిఎస్కి ఫోన్ చేస్తే సార్ ఎలక్షన్ అయిపోయింది సార్, కౌంటింగ్ అయిపోయింది, మీ పాపే గెలుస్తుందా సార్, పెద్ద మెజార్టీ గెలుస్తుందా సార్, అప్పుడు తొక్కేస్తానని అతను అంటాడు. సిఐకి ఎస్ఐలు చెప్తే మేమేం చేసి సార్ ఎస్పీ గారు 1 సైడ్గానే ఉండమన్నాడు అని ఇప్పుడు 2 నెలలుగా ఈ ఎస్పీ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ పాపం ఎస్ఐలు సిఐలు బాగుండేవాళ్ళు, వాళ్ళు 1 సైడ్ ఉండమని వాళ్ళు అన్నారు. అంటే మనకి ఇంక దిక్కు మనమేయా, మన జాతికి దిక్కు మనమే. నేను చెప్తున్నాను, ఈ జాతిని ఎవడు ఉద్ధరించాల్సిన అవసరం, పోలీసు ప్రొటెక్షన్ మాకు అవసరం లేదు. నాకు శక్తి ఉంటే నేను ఈ జాతిని కాపాడుకునేదానికి ఈ జాతికి మనమే లీడర్గా నిలబడదాము, మనమే సైనికులుగా నిలబడదాము. ఒక్కొక్క నా కొడుకుని ఏం చేయాలో చేస్తాము. ఆ పిచ్చికుండా కొడుకు ఒకటి చేరినాడు, వాడికి రాజకీయ చరిత్ర తెలుసు. ఊళ్ళో పార్టీలు అంతా లాక్కున్నా చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టిపోయి ఈ విధంగా దళితులపైన దౌర్జన్యం చేస్తుంటే వాడి పార్టీలో ఉండేవాడు అందరూ దౌర్జన్యం చేసేది. వాడు సింధమనేని ప్రభాకర్ ఎస్సీలు కొడితే ఏం మాట్లాడు, ఈ ఆదినారాయణ రెడ్డి ఎస్సీలు తిరిగితే ఏం మాట్లాడు, ఈ ప్రభాకర్ రెడ్డి ఎస్సీలు తిరిగితే ఏం మాట్లాడు. ఆయన భార్య కూడా భువనేశ్వరి కూడా మారోళ్ళు చెత్తకుప్పలు పుట్టే మాట్లాడు. వీళ్ళు నిజంగా రాక్షసులు పుట్టిన మనస్తత్వం ఉండే వాళ్ళు కదా ఇటు వచ్చారు. చంద్రబాబు నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకు కూడా కాలం చెల్లింది, నీ పార్టీ రాదు, నీ పార్టీ ఎప్పుడో బొక్కలు పెట్టేశారు. ఇతను ఈ విధంగా థామస్ అనేవాడు ఏటీఎం కార్డు ఇచ్చాడు, ఎస్సీకి ఏటీఎం కార్డు ఇచ్చి వాడు నిజంగా ఏం చదువుకున్నాడు, వాడు ఏం డాక్టర్. భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం లక్ష్మయ్య కండ్రిగ బస్టాప్ వద్ద చోటు చేసుకుంది. యాదమరి మండలం లక్ష్మయ్య కండ్రిగకు చెందిన స్వాతికి గుడిపాల మండలం పేయనపల్లికి చెందిన ఉమాపతికి గత 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా భర్తతో విభేదించిన భార్య స్వాతి లక్ష్మయ్య కండ్రిగలో తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం లక్ష్మయ్య కండ్రిగ బస్టాప్ వద్ద ఉన్న స్వాతిని కాపురానికి రమ్మని పిలిచిన భర్త ఉమాపతి. అయితే ఇద్దరి మధ్య మాట పెరగడంతో భార్య స్వాతిని 9 ఏళ్ల కూతురు సదాశ్రీ ఎదుటే కత్తితో ఉమాపతి విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన స్వాతిని కాపాడాలని కోరుతూ కుమార్తె సదాశ్రీ 108కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది స్వాతిని చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న డాక్టర్లు బాధితురాలు స్వాతి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న చిత్తూరు వెస్ట్ సిఐ రవిశంకర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితులు పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ గుడిపాల మండలం
పైనపల్లికి చెందినటువంటి స్వాతి అనే ఆమెకు వివాహమైంది వాళ్ళ మేనమామతోనే. వాళ్ళకు చాలా కాలం నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ లో భాగంగా ఈ రోజు నిన్న కూడా గొడవ పన్నారు. ఈ రోజు వాళ్ళ మేనమామ ముత్తరపల్లి దగ్గర అక్కడ జేసీబీ షాపులో అక్కడ ఉంటే ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళినారు. అక్కడ మళ్ళీ లక్ష్మయ్య కంటిక బస్ స్టాప్ దగ్గర ఇద్దరు కూడా వాదులాడుకుని అక్కడ ఉన్నటువంటి గొడవ కారణంగా వాళ్ళ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక కత్తి తీసుకొని వచ్చేసి ఆ అమ్మాయి తలపైన చేతిపైన అన్ని చోట్ల విచక్షణారహితంగా నరికినాడు. ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ దానిపైన కేసు నమోదు చేసి తగిన చర్య తీసుకున్నారు చెప్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలు దాంట్లో చెప్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.